Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఖమ్మం జిల్లాలోని చింతపల్లి అనే గ్రామానికి వేరే దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున చుట్టాలు వచ్చేవాళ్ళు. జనవరి నుంచి కూడా జూలై వరకు ఉండేవారట. కానీ గత 2 సంవత్సరాలుగా వాళ్ళు రాకపోవడంతో ఆ ఊర్లో పంటలు కూడా సరిగ్గా పండట్లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారట. ఇంతకీ అక్కడికి వచ్చేటటువంటి చుట్టాలు ఎవరు, చింతపల్లి గ్రామస్తుల వేదన ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వెళ్ళి రండి. ఏందమ్మా పరిస్థితి? మరి పంటలు పండుతున్నాయి, సైబీరియన్ పక్షులు రాకపోతే పంటలు పండవా మీ దగ్గర? అంటే అవి కొంగలు మా ఊరికి ఒక ఆడబిడ్డలాగా ఫీల్ అవుతారండి. అవి రాకపోతే చాలా ఫీల్ అవుతారు, బాధపడతారు. అంటే అవి ఆడబిడ్డలాగా సంవత్సరానికి ఒకసారి వచ్చిన కాబట్టి జనాలు కూడా సంతోషపడతారు. అవి రాకపోతే మా జనాలకు చాలా బాధగా ఉందండి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి రావట్లేదు? 2 సంవత్సరాలు అవుతుంది, 2-3 సంవత్సరాలు అవుతుంది రావట్లేదు. అంటే ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు కదా, వాటికి సంబంధించి హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతాల నుంచి కూడా టూరిస్టులు కూడా వచ్చేవాళ్ళు కదా, మరి ఏమి ఏర్పాట్లు చేయలేదా? అంటే అవి చేశారండి, ఇవి చెరువులకి అవి ఇవి చేశారు. ఇక వాళ్ళంటే చేయండి నాకు అంత పెద్దగా తెలియదు. కాకపోతే వాటిని అయితే మేము చాలా బాగా చూసుకుంటాము. ఇక జనాలు కూడా చాలా ఆడబిడ్డల లాగా అట్లా ఫీల్ అవుతారు మా ఊరు జనాలు. మీరు చెప్పండి పెద్దమ్మ, ఎట్లుండేవి కొంగలు మీ దగ్గరకు వచ్చినప్పుడు? ఎట్లుండేవి? తెల్లగాను తోకల మీద గులాబీ పువ్వులు ఉండేది, ముక్కులు ఇంత పొడుగుండేది. మంచిగా అసలు పిల్లలు చేసుకొని ఎంత బాగుంటున్నాయి. అసలు ఈ ఊరికి వచ్చిన కాంచి లచ్చివమ్మూరుగా అవి పోయిన కానించి లచ్చివమ్మూరు లేదు, ఏం లేదు ఎక్కువ. ఇక చింతలు కొట్టారు, కోతులు వస్తున్నాయి, వాటి జాగాలో అవి పోయినాయి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది అవి పోయి. మొన్న 10 గాలు వచ్చినాయి, ఈ మధ్యన 3 వచ్చినాయి. చూసుకొని పోతున్నాయి. జనవరి 1కి వచ్చి ఎవరికైనా వచ్చి చూసుకొని పోతాయి. ఈ ఎన్ని రోజులు ఉండేవి పెద్దమ్మ వచ్చినప్పుడు? వచ్చేది అదే జనవరిలో పోయేది, మంచిగా ఉండేది. ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు అప్పుడు. ఆవిడ శనుగు బడదనక ఉంటాయి. పిల్లలు పెద్దయి కిందికి మీదకి ఎగరాలుగా చెట్ల మీదకి ఎగిరిచ్చి చేసి రెక్కలు తల్లిలో వాళ్ళకి వచ్చిన తర్వాత రాకపోవడం వల్ల పంటలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా మీకు? కాదమ్మ, తక్కువనే అవుతున్నాయి. తక్కువనే పంటలు తక్కువ అవుతున్నాయి. అవి ఉన్న వాళ్ళు లచ్చోమూరు బాగుంది. చెరువులు నిండా చేయటం, చేద్దాం, వానలు కోరవటం బాగుండే. ఇక అప్పుడు మీరు చెప్పండి, అసలు ఎందువల్ల కొంగలు రావట్లేదు అనుకుంటున్నారు? ఎన్ని సంవత్సరాలకి ఇవి రావట్లేదు? ఈ కొంగలు అనేవి చింతపల్లి గ్రామం, ఖమ్మం మండలం, ఖమ్మం జిల్లా. గత 100 సంవత్సరాలు పైచిలుకు నుంచే కొంగలు వచ్చాయి. కొంగల ఆనవాయితీ ప్రకారంగా రావటంలో రైతాంగంలోని ఒక నూతన ఉత్సాహం, పైరు పంటలు బాగా పండుతాయని చెప్పి జనాల్లో ఒక ఆలోచన అనేది, ఒక నమ్మకం ఉండేది. వీటిని సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు. ఈ పక్షులు ఏమన్నా వచ్చినప్పుడు పిల్లలు చేసుకుని కింద గూళ్ళో నుంచి పడిపోయినప్పుడు కానీ వాటిని పైన తీసిపోయి పెట్టడం అనేది జరిగేది. ఈ కోతులు బెడద వల్ల ఇవి రాలేకపోతున్నాయి. కోతులు ఎక్కువ విపరీతమైన కోతులు ఏమన్నా పట్టించే మార్గం చేస్తే కొంగలు మళ్ళీ వచ్చే ఆలోచన. లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం రాలేదు, 2 years నుంచి. గతంలో వచ్చినప్పుడు కోతులు గూళ్ళు బీకేడినట్లు రాలేకపోయినాయి. ఇప్పుడు కోతులకు ఏమైనా సంరక్షణ వాటిని తీసుకుపోయి వేరే భద్రాచలం కానీ శ్రీశైలం కానీ వాటిని వదిలిపెడితే మళ్ళీ కొంగలు వచ్చే ఆలోచన. వచ్చి చూసిపోతాను కానీ చెట్ల మీద వాళ్ళ పరిస్థితి లేదు. కొంచెం చెరువులో కానీ వాటర్ తగినాయి. అంతకుముందు మాజీ మంత్రివారులు ప్రజెంట్ మంత్రివారు ఉన్నప్పుడు ఉండే, ఇప్పుడు మంత్రివారులు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. చొరవ తీసుకొని ఈ కోతులు బెడ తగ్గించి వాటర్ ఒకటి చెరువుకి వదిలిచ్చే మార్గం చేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మా గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలందరం కోరుకుంటున్నాం. వచ్చే పక్షులు ఎట్లున్నాయి మీతో? మాకు పత్తులు వచ్చినప్పుడు పంటల పైర్లు మంచిగానే ఉన్నాయి. 3 సంవత్సరాలు అయింది రాక. ఈ 3 సంవత్సరాలు బట్టి కూడా వర్షాలు ఏమంతగానో కురవట్లేదు, పంటలు మంచిగా లేవు. ఎందుకు వల్ల రావట్లేదో, ఏమిటికి రావట్లేదు అనుకుంటున్నాం. కానీ ఈ కోతుల వల్లనే రావట్లేదు. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు అవి రావటం మీరు? మేము చాలా నా పెళ్లి కాసోళ్ళ నుంచి వస్తానే అయ్యి. నా పెళ్లి అయ్యి ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు. ప్రతి సంవత్సరం వస్తాయా? ప్రతి సంవత్సరం వచ్చాయి. ఇంట్లో మనుషులాగా తిరిగాయి. పిల్లలు మనుషులాగా తిరిగాయి. మేము బకెట్లలో నీళ్ళు పెట్టేది, తాగేది, మళ్ళీ లేచిపోయేది. పిల్లగాళ్ళు కొడుతున్నా కానీ మేము కొట్టనేయపోయేది. వాటికి రెక్కలు వచ్చినాక లేకపోవడం మీకు బాధాకరం.
మాకు బాధాకరంగానే ఉంది రాపాటం. ఒక పెద్ద ఆయన ఉండు. పెద్ద ఆయన ఎప్పుడు వచ్చాయి మరి మీ చుట్టాలు రాలేదా ఈసారి? సరే 3 సంవత్సరాలు అయింది రాక. కోతులు బెడద వల్ల రావట్లేదు. అవి వచ్చినప్పుడు మేము మంచిగానే పిల్లలు జనవరి నుంచి వచ్చేది, గూళ్ళు పెట్టుకునేది, మంచిగానే పిల్లలు చేసుకునేది. అవి గాబరి కాడ వచ్చిన ఉన్నా కూడా మేము బకెట్లతో నీళ్లు పెట్టి పిల్లల్ని రక్షించేది. మేము పిల్లల్ని ఎవరు కొట్టకుండా చేసేది మేము. ఇప్పుడు ఆ కోతల బెడద వల్ల కొంగలు రావట్లేదు. అంటే ఇన్ని రోజులు మీ చుట్టాలలాగా మీకు 2-3 నెలలు మీతో పాటు ఉంటాం ఎట్లుండేది? 6 నెలలు ఉంటాయి. 6 నెలలు కలిసి మిలిచే ఉంటాయి. మేము అవి కింద తిరుగుతున్నా కూడా మేము మాట్లాడం. మాతో పాటుగా తిరిగేది, అవి పిల్లలు తిరిగేది కింద, మంచిగానే ఉండేది మాతో పాటుగా. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది రాక. మాకు కూడా ఊరికి కూడా సమిష్టిగా లేదు. అంటే వచ్చినప్పుడు బాగుండేదా పంటలు? బాగుండేది, పంటలు కానీ పైర్లు కానీ బాగుండేది. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది కాబట్టి పంటలు కూడా తగ్గినాయి దానివల్ల. రైట్, మీరు చెప్పండి సర్పంచ్ గారు. అంటే ఎందువల్ల రావట్లేదు అనుకుంటున్నారు? అంతకుముందు వచ్చినప్పుడు ఎట్లుండేవి అవి? అవి కొల్లేటి కొంగలని మా ఊరికి కొల్లేటి సరస్సు నుంచి గత 100 సంవత్సరాల పైబడి నుంచి కూడా వచ్చేవి. గత 3 సంవత్సరాల బట్టి అవి చింతపల్లికి మొహం సాటేసినవి. కోతల బెడద వల్ల అవి జనవరి 1st వీక్లో వచ్చేవి. గుడ్లు పెట్టే టైంకి కోతులు ఇట్లా గూళ్ళ నివాసం ఏర్పాటు చేసుకునే గూళ్ళు, ఆ గూళ్ళని చెదరగొట్టి గూళ్ళల్లో ఉన్న గుడ్లను తిని ఆగమనం చేయడం వల్ల కోతులు అవి రావట్లేదని, ఇళ్లల్లో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి ఇంతకుముందు, చిన్న చెట్లు అవన్నీ ఉండేది. రైతులు కూడా ఇంట్లో వాస్తు ప్రకారంగా ఈ చెట్లు ఉండటం వల్ల బాగాలేదని చెట్లు నరికేయడం వల్ల కూడా వాటికి స్థిర నివాసం అనేది లేకుండా పోయింది. దానివల్ల కూడా ఈ 3 సంవత్సరాలు రావట్లేదని అనుకుంటాను ఉన్నాం గ్రామస్తులు అందరం. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా చేస్తా అన్నారు ఇక్కడ పర్యాటక ప్రాంతంగా, మరి అది ఏం జరిగిందా? చేస్తా అన్న మాటలే కానీ చేసి చూపించిన మాటలే ఏం లేవు. గవర్నమెంట్కి కూడా పోయిన పువ్వాడ అజయ్ గారు మంత్రి ఉన్నప్పుడు కూడా మేము చెప్పినాము. ఈ కందాల ఉపేందర్ రెడ్డి గారు కూడా చేస్తాం, మీకు పర్యాటక కేంద్రంగా చేస్తామని వాగ్దానాలు చేశారు. చేసిన దాఖలాలు ఏమీ లేవు మాకు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి రావట్లేదు ఇక్కడికి? చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 2 సంవత్సరాలు రాలేదండి. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి రావట్లేదు. అప్పుడు రానప్పుడు రైతులు కూడా వర్షాలు బాగా రావట్లేదు, పంటలు మంచిగా పండట్లేదు, రైతులు అంత ఆశాజనకంగా లేరని కొంగలు రాపోవటం వల్ల అని భావిస్తూ ఉన్నారు. కొంగలు రావటం వల్ల మాకు పంటలు పండటమైనా ఊళ్ళో ఆహ్లాదకరమైన వాతావరణం అవి ఉండటం వల్ల అవి చేసే సందడి వల్ల వచ్చే పర్యాటకులకు, ఉదయం సాయంత్రం వచ్చే పర్యాటకులకు చూసి మా ఊరు గ్రామస్తులు ఆనందించేవారు. ఆ పర్యాటకులకు కూడా కొంగల గురించి చెప్పుకుంటూ ఉండేటవాళ్ళు మా ఊరు. మా ఊరు రావటం వల్ల వాటికి ఎలాంటి హాని తలపెట్టలేదు గ్రామస్తులు. ఏరియా ఊరు నుంచి వచ్చి వాటికి ఏమన్నా హాని చేద్దామనుకున్నా కూడా వాళ్ళకి జుర్మానా అన్న, పోలీసు కేసు అన్న పెట్టి వాటిని గ్రామస్తులు రక్షణగా ఉండేటోళ్ళు. ఆ రక్షణ కూడా కల్పిస్తూ ఉన్నాం, కానీ కొంగల వల్ల వాటిని మేము ఏం చేయలేకపోతున్నాం. గవర్నమెంట్ వాటిని కోతుల వల్ల గవర్నమెంట్ కొంగలు రాకపోవడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ కోతులు బట్టి వాటిని తరిమి కొట్టేటట్టు చేస్తే కోతుల్ని, కొంగలు మళ్ళీ వచ్చే ఆస్కారం ఉంది మా ఊరు. ఇది మనం చూడొచ్చు, గ్రామస్తులందరూ కూడా సైబీరియా నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఆ పక్షులు ఉన్నాయో ఆ పక్షులు వాళ్ళ ఊరు రావటం వల్లే వాళ్ళ పంట పొలాలు బాగా పండాయని, రైతులు కూడా సంతోషంగా ఉండేవాళ్ళు, ఊరు కూడా సస్యశ్యామలంగా ఉండేదని. ప్రస్తుతం అవి రాకపోవడం వల్ల పంటలు కూడా సరిగ్గా పండట్లేదని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కోతులు బెడద ఎక్కువ ఉంటాం, అలాగే కొన్ని చెట్లు కొట్టేయటం వల్ల పక్షులు రావట్లేదు, పక్షులు జాడ కూడా తెలియట్లేదు. 2 సంవత్సరాలుగా ఇదే విధమైన ఇబ్బంది తలెత్తుందని గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి భాషతో కిరణ్, చింతపల్లి.